అండ్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ బై స్పందన. ఫస్ట్లీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు, సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది. అండ్ ఫెస్టివల్ అయితే చేసుకున్నారు. ఈరోజు అయితే సండే బ్లాగ్ చూసేయండి. ఈరోజు అయితే మా అత్తమ్మ మటన్ పచ్చడి వేస్తా అన్నది, సో ఆ వీడియో అయితే షూట్ చేస్తున్నా. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, ఓకేనా? లెట్స్ గెట్ టు ద వీడియో. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ కాబట్టి, సండే అంటే మనం ఖచ్చితంగా నాన్ వెజ్ తింటాము. సో ఇంక ఈరోజు అయితే మా అత్తమ్మని మటన్ పచ్చడి చేయమని చెప్పిన. అయితే అత్తమ్మ వాళ్ళు ఎప్పుడు వచ్చినా నాకు మటన్ పచ్చడి లేకపోతే చికెన్ పచ్చడి, ఇంకా నార్మల్గా టమాటా పచ్చడి, మామిడికాయ అట్లా ఏదో ఒకటి నాకు పెడతా ఉంటుంది. ఎందుకంటే ఇంకా యూజ్ అవుతుంది కదా అనేసి పెట్టి వెళ్తూ ఉంటుంది. ఇంక ఈసారి అయితే మటన్ పచ్చడి చేయమని చెప్పిన. అయితే ఇంకా మటన్ తీసుకొచ్చిండు కొంచెం కర్రీకి అండ్ కొంచెం పచ్చడికి. అండ్ నేనైతే ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నా. మటన్ కర్రీ నేను కొంచెం డిఫరెంట్ ప్రాసెస్లో చేస్తున్నా. అయితే మా అత్తమ్మ ఖచ్చితంగా ప్యూర్ తెలంగాణ స్టైల్లో చేస్తుంది. నేను మాత్రం ఇట్లా గ్రేవీలో చేసిన, వాళ్ళకు కూడా టేస్ట్ చూపిద్దాము నేను ఎట్లా చేస్తా అని. సో అలా నా కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు మటన్ పచ్చడి చూద్దాం. ఏంది గొంతు వేయండి మా అత్తమ్మది. మటన్ పచ్చడి వేస్తాను, ½ kg మటన్ పచ్చడి వేస్తాను. పచ్చడి కాబట్టి ఆయిల్ ఎక్కువ ఉండాలి, కొంచెం ఆయిల్ ఎక్కువనే వేస్తాను. మళ్ళీ కట్ చేసినావా అత్తమ్మ? మళ్ళీ కట్ చేసినావా అట్లనే ఉంచినావా? మా అత్తమ్మ అయితే బాగా చిన్న కట్ చేస్తుంది, మేము అద్దని చెప్పినాం, అందుకే ఈసారి ఇట్లనే వేసుకుంటున్నాం. ముందైతే బాగా చిన్న కట్ చేసేది. అవునా? మరి తింటావా? ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఎట్లా చేయాలి? గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇవన్నీ అయినాక మళ్ళీ చూపిస్తా. ఏ బాక్స్లో పెట్టాలి? ఇప్పుడు తింటావు కదా అన్నమేనా? ఫస్ట్ నీకేనా తినడానికి? చల్ల పడుతుంది అని పెట్టుకుంటాను. టైం ఎంత కండి? అయిపోయింది టైం. ధనియాల పొడి, గరం మసాలా, ఇది తాలింపులకు, ఉప్పు, కారం. ఎప్పుడు వేస్తావు? దీంట్లో వేస్తావా అన్నీ? కొంతమంది టీవీలో పోపులు వేస్తారు కదా, ఇది మా అత్తమ్మ స్టైల్ కదా, అందుకే. కారం మంచిగా జీరపురుగుకి అన్నం పెడతావా? ఏంది జున్ను, డాగుకో క్యాట్కో పెడతా అంటే ఓ లెక్క, కానీ జీరపురుగు పెట్టుడు ఏంది? నాకు ఫిష్ ఏం పోనిస్తలేవు, అందుకే జీరపురుగుకి అన్నం పెట్టుడు ఏందిరా? ఇయ్యో చాలేదు జీరపురుగుకి, ఆ చిన్న ఉంటాయి కదా. లెమన్ జ్యూస్ వేసినావా? మళ్ళీ కొంచెం వేస్తాను మిస్.
ఓకే. ఆల్రెడీ లెమన్ జ్యూస్ ఉన్నది, మా అత్తమ్మకి నచ్చలేదు, ఫ్రెష్ లెమన్ జ్యూసే కావాలట కదా. ఎందుకు అది ఇది ఒకటే, ఆహా అట్లుండదు కదా. నీ గొంతు ఎందుకు పోయింది? మా అత్తమ్మ గొంతు ఎందుకు పోయిందో తెలుసా? యూట్యూబ్లో నేను సంక్రాంతి గ్యారెల్ వీడియో పెట్టినా కదా, అందువల్ల గొంతు పోయిందట దిష్టి రాకి. అట్లుంటుంది అసలు, అట్లుంటే మా అత్తమ్మ దిష్టి రాకిందట. అదో ఏంటిది దిష్టి రాకి నా గొంతు పోయిందని అంటుంది. అట్లా కాదు, క్లైమేట్ చేంజ్ ప్లస్ వాటర్ చేంజ్. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మా వాటర్కి అట్లా అయింది. వాటరే బట్ స్టిల్ అట్లా అయింది. కలర్ఫుల్గా కనబడుతుంది ఇప్పుడు. కొత్త కారం కదా, మంచిగా ఉంది. కొంచెం వేసినాం. ఇలా పోపులు ఏమి వేయరు కదా, ఇక డైరెక్ట్ వెళ్ళిపోయినైనా. జీలకర్ర వేస్తారా? వేయరు కావచ్చు కదా, నాన్ వెజ్ కాబట్టి. కానీ మా అత్తమ్మ పచ్చిమిరపకాయలు అయితే వేస్తుంది ఖచ్చితంగా, మస్తు ఉంటాయి గాయస్, మీరు ట్రై చేయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా ఎక్కువనే ఇస్తాను. ఉల్లిపాయలు ఇట్లా చూపి వావ్, కలర్ఫుల్గా అయింది. టూ డేస్ అయితే మొత్తం ఆయిల్ కూడా అంత గ్రేవీ అంతా ముక్కలకు పట్టుకొని ఇంకా మంచిగా అవుతుంది. బాగా సూపర్ ఉంది. తింటాడో కొంచెం అన్నంలో వేసుకోవచ్చా? అన్నంలో వేసుకుంటావా? పచ్చడి అయితే ఆ గిన్నెలో ఒక 2 ముద్దలు తింటే సూపర్ ఉంటుంది. అది మ్యాండేటరీ, పచ్చడి వేసిన. ఇప్పుడు అదే వేస్తాను. యమ్మీ. అమ్మో ఫుల్గా పడ్డది. చాలు కొంచెమే కదా రైస్, ఆల్రెడీ దాంట్లో గ్రేవీ. చాలా అత్తమ్మా. ఆల్రెడీ దాంట్లో కారం ఉంది, మళ్ళీ ఫుల్గా వేసినావు. నీకోసమే పెడుతుంది మేము. డ్యూటీ వచ్చింది, రెడీ అవుతాడు గాయస్. సూపర్ ఉంది. ఆగదు, బాగున్నాయా? సూపర్ ఉంది. నువ్వు తిను మాకే వస్తుంది. అన్నీ పర్ఫెక్ట్. కొంచెం ఉప్పు పడితే అనిపిస్తుంది లైట్గా. యాక్చువల్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డేటు, కానీ 2 ముద్దలు తిన్నా.
అవి మెయిన్ వెళ్ళిపోయారు. అది మంచిగా కరకర అంటారు. ఇప్పుడు ఫ్రెష్ది కదా అందుకే కరకర అంటారు. మళ్ళీ రేపు ఎదురు ఉండాలి. అంటే ముక్కకు బట్టి డిఫరెంట్గా వస్తుంది. మటన్ పచ్చడి సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి చెప్పండి. సూపర్ అంటే సూపర్ ఉంది. అది ఆల్మోస్ట్ 1 month ఉంటుంది ఈజీగా. మన వాటర్ ఎక్కడ టచ్ కాలేదు కాబట్టి. ఇప్పుడైతే డ్యూటీ వచ్చింది, నేను బాక్స్ పెడుతున్నా. బాక్స్ మటన్ కర్రీ ఆల్రెడీ లంచ్ చేసేసిండు. 2 o'clock వెళ్ళాలి. సో పెడుతున్నా బాక్స్ అయితే. మటన్ కర్రీ అండ్ మటన్ పచ్చడి పెట్టినా. రైస్ ఆల్రెడీ తీసుకెళ్ళింది, ఫ్యాన్ కింద పెట్టిండు ఆరాలి. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పిన అందరికేమో సండే వస్తే మంచిగా హాలిడే, కిడ్స్కి హాలిడే, హస్బెండ్స్కి కూడా డ్యూటీస్ ఉండవు, జాబ్స్ ఉండవు. సాఫ్ట్వేర్ వాళ్ళకైతే ఖచ్చితంగా వీకెండ్స్ వస్తే హాలిడే ఉంటుంది. కానీ నాది అట్లా ఉండదు. అది కంప్లీట్ ఆపోజిట్. సండే ఉంటాడు అనుకునే లోపు ఇట్లా ఏమైనా వేసుకుందాం అనుకుంటే ఆల్రెడీ ఈరోజు మటన్ తెచ్చిండు, చేసుకుందాం మంచిగా కరెక్ట్ లంచ్ అందరం కూర్చొని లంచ్ చేసేదానికి డ్యూటీ వస్తుంది. ఎప్పుడైనా ఇంత ఇప్పుడని కాదు, కొంచెం ముందు వస్తుంది. అంతకుముందు ఒక షార్ట్ పెట్టిన 12 o'clock వచ్చింది. అప్పుడు తొందరగా చికెన్ పలావ్ చేసేసిన. ఇప్పుడేమో కొంచెం టైం దొరికింది. ఇక మా అత్తమ్మ నేను తొందరగా మటన్ కర్రీ చేసిన, అత్తమ్మ మటన్ పచ్చడి చేసిన. సో అట్లా ఉంటుంది. నాకు చాలా స్ట్రగుల్స్ ఉంటాయి గాయస్. సోలో మేనేజ్మెంట్. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. పచ్చడితో సరిపోతుంది. ఇప్పుడు నేను చపాతీ చేసుకుంటున్నా, ఫాస్టింగ్ కరీనా. థ్యాంక్ యూ కర్రీ రివ్యూస్. ఫస్ట్ అడిగితే చెప్పలేదు, వీడియో తీస్తానని చెప్పలేదు కావాలని. ఇప్పుడు ఈ వీడియో ఇస్తలే అనుకొని చెప్తాను. ఇప్పుడు నేను చపాతీ వేసుకుంటా, జస్ట్ 2 వేసుకుంటా. పిల్లల కోసం ఒకటి ఎక్స్ట్రా 1 or 2 ఎక్స్ట్రా వేసి పెడతా. వాళ్ళు ఈవినింగ్ పాలలోకి వెళ్తారు, లేదా నైట్ అయినా వాళ్ళు ఎప్పుడైనా తింటారు. చేసుకున్నాము. ఇప్పుడు ఆల్రెడీ 1:30 2 అవుతుంది అరౌండ్. సారీ. ఇదేంటో తెలుసా, పిల్లలు ఆడుకునేది ఒకటి వస్తుంది, బీచ్లో ఆడుకునేది ఒకటి మగ్, దాంట్లో సెట్ వస్తుంది అనమాట. దాంట్లోది ఇది ఇట్లా శాండ్ తీసేదన్నమాట. అయితే నేనేం చేసినా వాళ్ళు అన్నీ వేస్ట్ చేస్తాను. బకెట్ ఏమో క్లిప్స్కి యూజ్ చేస్తాను, ఇదేమో ఇట్లా పిండికి యూజ్ చేస్తాను. బాయ్. కోతి సరే దిగు, పడతావు. సరేనా దిగురా, పడతావు. బా డాడీస్ గర్ల్ ఈమె. నువ్వు మమ్మీస్ బాయ్. నువ్వు కూడా మమ్మీస్ బాయ్. అయ్యో గర్ల్. ఆల్రెడీ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు, నేనైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే స్టార్ట్ చేసిన వెయిట్ లాస్ జర్నీ కింద. అయితే వెయిట్ లాస్ జర్నీ నా విండో వచ్చేసి 16:8. 16:8 అంటే 16 hours ఫాస్టింగ్ ఉండడము, 8 hours తినడము. 8 hours మనం ఏది తిన్నా కానీ లిమిటెడ్ పోర్షన్లో తింటే మనం వెయిట్ లాస్ అనేది అవుతాము. అంటే ఖచ్చితంగా స్ట్రిక్ట్గా అసలు నో షుగర్ తినద్దు, నో రైస్ తినద్దు, ఏది తినద్దు అని అట్లా కాదు. ఏది తిన్నా కానీ లిమిట్లో తిని ఆ 8 hours విండోలోనే కంప్లీట్ చేయాలి. సో నా విండో వచ్చేసి మార్నింగ్ 10 AM to 6 PM. అది స్టాండర్డ్ విండో. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది అండ్ దాంతోపాటు లంచ్ కూడా ఉంటుంది. ఇఫ్ బాగా ఆకలి కాగలేని వాళ్ళైతే 6 PM వరకు కొంచెం ఏదైనా తినాలనుకుంటే అప్పటికే తినేసి విండో అయితే క్లోజ్ చేస్తే సరిపోతుంది. సో అలా నేనైతే వెయిట్ లాస్ జర్నీ అయితే స్టార్ట్ చేసినాను. నేనైతే 90 days ఛాలెంజ్ కింద అయితే తీసుకుంటున్నా. చూద్దాము, మోస్ట్లీ నేనైతే సక్సెస్ అవుతా.
ఎందుకంటే స్ట్రిక్ట్గా చేద్దామని ఫిక్స్ అయిపోయినా. నేను బిఫోర్ కూడా చేసిన, నాకు వెయిట్ లాస్ రిజల్ట్స్ చాలా అంటే చాలా ఉండే. ఈసారి కూడా స్ట్రిక్ట్గా చేస్తున్నా. చూడండి రిజల్ట్స్ మీకు కూడా తెలుస్తాయి కదా. 90 డేస్ వరకు అయితే స్ట్రిక్ట్గా చేస్తా. అండ్ మధ్య మధ్యలో ఒక చీట్ డే కూడా పెట్టుకుంటా. సో అలా నేను నా లంచ్ 2 చపాతీస్ విత్ మటన్ కర్రీ అండ్ ఎక్కువ సలాడ్స్ తిన్నా. సో మటన్ తీసుకున్నా కానీ దాన్ని లిమిటెడ్ పోర్షన్లో హెల్దీగా సలాడ్స్తో అయితే తీసుకున్నా. నాన్ వెజ్ తిన్నా కూడా పోర్షన్ కంట్రోల్ అండ్ లిమిట్గా తింటే వెయిట్ గెయిన్ కూడా ఎక్కువ పెరగము. ఆఫ్టర్నూన్ మటన్ పచ్చడి వేసినాం కదా, మొత్తం చల్లారే వరకు నైట్ వరకు ఉంచినాము. ఇంకా నైట్ అయితే ఈ కంటైనర్లోకి వేసిన. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. మేబీ నెక్స్ట్ వ్లాగ్ ఒక ట్రిప్ వ్లాగ్ నాటి మేము నెక్స్ట్ మేబీ రేపు ఆర్ ఎల్లుండి ఒక ట్రిప్ ప్లాన్ చేసినాము, చిన్న మినీ ట్రిప్. సో మేబీ నెక్స్ట్ వ్లాగ్ ట్రిప్దే వస్తుంది అనుకుంటా. స్టే ట్యూన్ ఫర్ ద వీడియో. ఇట్లాగే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ వీడియో. బాయ్ బాయ్. గుడ్ బై.